హలో ఫ్రెండ్స్, వంకాయ టమాటా కర్రీ ఈ విధంగా చేసుకోండి. ఎంత తినని వాళ్ళైనా తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వంకాయ కర్రీ చూద్దాం ఈరోజు. వంకాయ టమాటా ఇదిగో ఈ విధంగా అయితే కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఉప్పు వేసాను వాటర్లో, లేకపోతే నల్లగా వస్తాయి అవి. అన్నీ అయితే ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదిగో అన్నీ అయితే ఈ విధంగా కట్ చేసిన అయిపోయింది. ఇదిగో కూర వండడానికి అయితే గిన్నె పెట్టున్నా. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. స్టవ్ ముట్టించేసి ఇదిగో పోపు దినుసులు, పచ్చిశనగపప్పు ఎక్కువ ఉండాలి. జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఆవాలు, ఉద్దిపప్పు, మిరపకాయలు, ఇంకా ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు వేగాయండి. ఇదిగో కొంచెం కరివేపాకు ఇలా ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు అయితే సరిపోతుంది మాకు. మీకైతే 1 స్పూన్ వేసుకోండి. ఎక్కువ వేసుకున్నా బాగోదు, అదే వాసన వస్తూ ఉంటుంది. అందుకోసం తక్కువ వేసుకోండి. ఇది పచ్చి వాసన పోవాలి. ఇదిగండి వంకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఉప్పు వేయడం వల్ల నీళ్ళు చూడండి ఎలా వచ్చాయో. పసుపు 1 స్పూన్ యాడ్ చేసుకొని కలుపుకుందాం. కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక టమాటా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. తక్కువ వండుకునే వాళ్ళు దీంట్లోనే టమాటా ముక్కలు వేసుకొని చేసుకోవచ్చు. మాది కొంచెం ఎక్కువ కాబట్టి గ్రేవీ కావాలి. దానికోసం నేను టమాటాలు మిక్సీ పట్టుకుంటున్నా. ఇవిగో టమాటాలు మిక్సీకి వేసుకుందాం. ఈ విధంగా అయితే వేసుకొని పేస్ట్ పట్టుకుందాం కచ్చా పచ్చగా. ఇదిగో 2 స్పూన్లు కారం వేసుకొని కలబెట్టుకొని అప్పుడు టమాటా పేస్ట్ వేస్తే కారం ముక్కలకు పట్టిద్ది. ఈ విధంగా అయితే కలబెట్టుకొని చూడండి. కొంచెం ఫ్రై అయితేనే బాగుంటాయి. ఇప్పుడు టమాటా పేస్ట్ చూసారా, పేస్ట్ పట్టేస్తే ఎలా వస్తుందో ఇంకా ఉన్నాయి పట్టేయాలి. అన్నీ ఇలా పట్టేసుకొని కలబెట్టుకుందాం. గ్రేవీ రావాలంటే ఇలానే పట్టేసుకోవాలి. చింతపండు నానబెట్టుకున్నానండి. ఇదిగో కొబ్బరి అయితే మిక్సీ పట్టుకోవాలి గ్రేవీకి. మిక్సీలో టమాటాలు పట్టాను కదా, దాంట్లోనే వేసి పట్టుకుంటాం. దాంట్లోకి నూగులు, జీలకర్ర, మిరియాలు, గసగసాలు, పుచ్చపప్పు, ఇదిగో జీడిపప్పు నూక ఇవన్నీ వేసుకుంటున్నా గ్రేవీకి. మీకైతే అవసరం లేదు, మీకు అవన్నీ అవసరం లేదులే. నేనే ఇలా మిక్సీ పట్టు. సారీ అండి, వీడియో మిస్ అయింది. ఇది డౌన్లోడ్ పెట్టలేదు. మీరైతే ఇలానే చేసుకో. పేస్ట్ మొత్తం పట్టాము కదా, అది చింతపండు వేసుకొని కాసేపు మరిగించాలి.